మామూలుగా అన్ని సబ్జెక్టులు చూసినట్లయితే మ్యాథ్స్ అంటే కొంత భయం ఉంటుంది పిల్లలకి. ఫస్ట్ మ్యాథ్స్లో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి? 28 మార్క్స్ తెచ్చుకోవాలి. ఆ 28 మార్క్స్ మీరు ఎగ్జామ్లో సులభంగా ఎలా తెచ్చుకోవచ్చు అనే విషయం మనకి ఇక్కడ ముగ్గురు మ్యాథ్స్ టీచర్లు ఉన్నారు. రవీందర్ సారు, నాగేశ్వరరావు సారు, పార్వతమ్మ మేడం ఉన్నారు. వాళ్ళు మీకు క్లుప్తంగా మినిమం 28 మార్క్స్ మ్యాథ్స్లో పాస్ కావడం ఎలా సులభంగా అనే విషయం చెప్తారు. శ్రద్ధగా వినండి, ఫాలో కండి. ఫస్ట్ మ్యాథ్స్లో క్వాలిఫై మార్కు 28 తెచ్చుకున్న తర్వాత ఇంకెక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదట మనకు రవీందర్ సారు మీకు 28 మార్క్స్ తెచ్చుకోవడం ఎలానో తెలియజేస్తారు, వినండి. 28 మార్క్స్ తెచ్చుకోవడం మ్యాథమెటిక్స్లో సింపుల్. మనకు ఫస్ట్ బిట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి 2 మార్క్స్, సెకండ్ బిట్లో 6 క్వశ్చన్స్ ఉంటాయి 4 మార్క్స్, థర్డ్ బిట్లో లాంగ్ క్వశ్చన్లు 4 మార్క్స్. 4 క్వశ్చన్స్ చేయాలి, అవి 6 మార్క్స్. ఇవి 12, ఫస్ట్ బిట్లో 12 మార్క్స్, సెకండ్ బిట్లో 24 మార్క్స్, 6 4 జా. థర్డ్ బిట్లో 4 లాంగ్ క్వశ్చన్లు రాస్తే 6 మార్క్స్ ఈచ్ వన్, అంటే 24 48, 12 60 బిట్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 20 బిట్స్ ఉన్నాయి. మనకు పాస్ కావడానికి కావాల్సిన మినిమం మార్క్స్ ఎన్ని? 28. ఈ 60 మార్క్స్లో దగ్గర అంటే మనకు ఎక్స్పర్ట్స్ పేపర్ తయారు చేసేటప్పుడే బ్లూ ప్రింట్ ప్రకారము 40% సింపుల్గా ఇస్తాడు. అంటే మనము ఈ 10 సంవత్సరాలు నేర్చుకున్న మ్యాథమెటిక్స్కు సంబంధించి మినిమం నాలెడ్జ్కి సంబంధించి ఉంటాయి. కొంత 20% యావరేజ్, ఒక 20% అబవ్ యావరేజ్, 10% హార్డ్ ఇస్తాడు. ఎందుకంటే అందరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ తయారు చేస్తారు కాబట్టి ఎక్స్పర్ట్స్, మనము ఈజీగా గెట్ ఆన్ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ స్కోర్ చేయడానికి మనం ఎక్కువ అవకాశం ఎక్కువ ప్రాక్టీస్ చేసి ఉన్నాం. ఇప్పుడు షార్ట్ టైంలో మనము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ చాప్టర్ వైజ్గా కానీ మనం చూసుకోవాలి. మనకి ఈజీ చాప్టర్స్ ఉన్నాయి, సెట్స్ ఉన్నాయి, రియల్ నెంబర్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, మెన్సురేషను, కోఆర్డినేట్ జామెట్రీ, ఇవి ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి లాంగ్ క్వశ్చన్లు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటున్నాను. అయితే ఫస్ట్ 1 మార్క్కి 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్లో లాంగ్ క్వశ్చన్లు మీరు ఎక్కువ ముందు రాయగలిగితే పేపర్ మనం చదవగానే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇందులో నాకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని రావు. ఎగ్జామ్ రాసేటప్పుడు మనం గాబరా పడొద్దు. రాసేటప్పుడు కంపల్సరీ మనకు సింపుల్గా ఈజీగా వచ్చేది ముందు రాసుకోవాలి. ఎందుకంటే మనకు నెంబర్స్ ఉంటాయి, బిట్ నెంబర్ ఉంటుంది, క్వశ్చన్ నెంబర్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ కంపల్సరీ రాయాలన్నా, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఏందో తెలవాలి కదా. ఇన్ కేసు ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఆ ఇచ్చిన క్వశ్చన్లో ఏమన్నా ప్రింట్ తప్పుగా ఉంటే మనకు ఆ క్వశ్చన్కి సంబంధించిన ఎన్ని మార్క్స్ ఉన్నాయో ఆ మార్క్స్ అన్నీ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ ఆ బిట్ నెంబర్ వేసి దానికి సంబంధించింది. మ్యాథమెటిక్స్లో సింపుల్ ఏంటంటే 3 ఫండమెంటల్స్ ఉంటాయి. వాట్ ఈస్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్, ప్రాసెస్. అంతేగానా? ఏమి ఇచ్చిండు, ఏం నిరూపించాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ 3 ముఖ్యమైనవి. ఇచ్చింది గివెన్, ఈ లెక్కలో ఇది ఇచ్చిండు, అది రాయాలి కంపల్సరీ. మనం నిరూపించవలసింది, లేకపోతే షో చేయవలసింది. వాట్ యూ హ్యావ్ టు షో దట్, ఆ ప్రాబ్లంకి సంబంధించి నువ్వేం చూపించాలి. ఆ 2 పాయింట్స్ రాస్తే లాంగ్ క్వశ్చన్ ఉందనుకుందాం, 6 మార్క్స్కి ఏమి ఇచ్చిండు, ఏం నిరూపించాలి, దానికి కంపల్సరీ 2 మార్క్స్. ప్రాసెస్కు 2 మార్క్స్ ఉంటాయి. మొత్తం లెక్క మొత్తం కరెక్ట్ చేస్తేనే మార్కులు పడతాయి అనుకోదు మనం. ఆ ప్రాబ్లంకి సంబంధించి నీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయాలి కంపల్సరీ. చేస్తే స్టెప్ వైజ్గా నీకు మార్క్స్ అలాట్ చేస్తారు. అంతేనా? అందుకనే మీకు ఒకవేళ ఈజీగా వచ్చింది ముందు కంప్లీట్ చేసేయండి, కొంత రాని లెక్కలుంటే దానికి సంబంధించినవి లాస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. అంటే పేపర్ చూడగానే పేపర్ దిద్దే వాళ్ళకు మంచిగా నీట్గా చేసింది, తప్పు లేకుండా చేసింది అని కొంత ఇంప్రెషన్ తోటి మార్క్స్ ఎక్కువ వేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం మంచిగా ఒకవేళ లాస్ట్కు రాస్తే వేయరానే కాదు, కొంత పాజిటివ్ థింకింగ్ అంతే అది. ఎందుకంటే దిద్దే వాళ్ళకు మంచిగా రాసాడు, ఓకే రైటింగ్ బాగుంది, స్టెప్స్ మంచిగా ఉన్నాయి,
రైటింగ్ కంటే కూడా స్టెప్స్ ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్లో. రైటింగ్ సెకండరీ, ఎందుకంటే రైటింగ్ మంచిగా ఉంటే కూడా మార్కులు వేసే అవకాశాలు ఉంటాయి. స్టెప్స్ ఇంపార్టెంట్. స్టెప్స్ రాసేటప్పుడు ఆ ప్రాబ్లానికి సంబంధించిన ఫార్ములా కంపల్సరీ రాయాలన్న. వాటి ఏమి ఇచ్చిండు, మనం ఏం నిరూపించాలి, దానికి సంబంధించిన ఫార్ములా ఉంటుంది. మ్యాథమెటిక్స్లో ఒక 20% డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ నీకు క్వశ్చన్ పేపర్లో ఏమి ఉన్నాయో అవి కంపల్సరీ వేయాలి. ఆ డయాగ్రామ్స్ కూడా 1 మార్క్ పడుతుంది. నువ్వు ఏం చేయకుండా డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ పడుతుంది. మంచిగా మార్కులు సంపాదించుకోవడానికి ముఖ్యమైన పాయింట్లు నీకు ఏమి ఇచ్చిండు రాయాలి, ఏమి నిరూపించమన్నాడు రాయాలి. ఆ ప్రాబ్లంకి సంబంధించిన ప్రాసెస్లో ఫార్ములా ఉంటే ఫార్ములా రాయాలి. నీకు ఒకవేళ ఆ ప్రాసెస్ మధ్యలో ఏమైనా మర్చిపోయినా కూడా నో ప్రాబ్లం, నీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి లెక్కలు. ఓకేనా? ఫస్ట్ బిట్లో 12 మార్క్స్ సింపుల్ ఉంటాయి. ఫస్ట్ 1 మార్క్ 2 మార్క్స్ కాబట్టి కొంత ఇచ్చిన లెక్కల్ని వాడే ఇస్తాడు. వాడే ఏం అడిగిండో తెలుస్తుంది. దానికి ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా రాసినా కూడా 1 మార్క్ అన్న పడుతుంది కదా. 6 మార్క్స్లో మీరు 6 అటెంప్ట్ చేస్తే 12 మార్క్స్లో 6 అయితే పడతాయి కదా మినిమం. ఈ 4 మార్క్స్ ఉన్నాయి. 4 మార్క్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 6 4 24 కన్నా వాటికి సంబంధించిన కూడా సగం సగం వేసుకున్నా. మీరు అన్ని అటెంప్ట్ చేస్తే సగం సగం వేసుకున్నా ఎన్ని వస్తాయి నేను అలా 12. 24 మార్క్స్కి హాఫ్ ఎంత 12. ఇక్కడ ఎంత 6 ఎన్ని 18. లాంగ్ క్వశ్చన్ ఎన్ని ఉన్నాయి అవి కూడా 24 మార్క్స్. మీరు ఒకవేళ అవి పర్ఫెక్ట్ కాకుండా, పర్ఫెక్ట్ చేస్తే మార్కులు ఫుల్ వస్తాయి ఎప్పుడైనా. ఒకవేళ మనకు ఏం రాదు నాకు సగం ఏం వస్తుంది అని చేయకుండా మాత్రం ఎప్పటికీ ఉండదు. స్టెప్ వైజ్గా మీకు ఎన్ని స్టెప్పులు వస్తే అన్ని చేయండి. లాస్ట్కు రాంగ్ ఏదో మొత్తం లెక్క అంతా చేసి ఆన్సర్ తప్పేసినా ఏం ప్రాబ్లం లేదు. ఆన్సర్ కాడ కూడా మొత్తం ఏం మార్క్స్ కట్ చేయడం. 6 మార్కులు ఉంటే 5 మార్కులు వేస్తలేదు, 5.5 వేస్తాడు, ఒక హాఫ్ మార్క్ తీసేస్తాడు. అందుకని ఆన్సర్ పోయింది కదా ఏం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. ముఖ్యంగా గాబరా పడద్దు. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ఎక్కియొద్దు నాన్న, అది రాంగ్ మెథడ్. క్వశ్చన్ ఎక్కించినామంటే నీకు మార్క్స్ పడవు, ఏమి రాదనే అర్థమవుతుంది. నీ ఆ క్వశ్చన్ చదవాలి, ఆ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండో మనకు తెలవాలి, అనాలిసిస్ చేయాలి. కొంత ఏమి నిరూపించమన్నాడు, దానికి సంబంధించిన ఫార్ములా, దానికి సంబంధించిన ఫిగరు. ఒకవేళ థీరమ్స్ మ్యాక్సిమం ఇవ్వకపోవచ్చు, కన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా మనకు, కన్స్ట్రక్షన్ కంపల్సరీ చేయాలి. కన్స్ట్రక్షన్ చేస్తే ఏంటంటే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు 3rd చాప్టర్లో గ్రాఫ్ ఉంది, పారాబోలా, అది కంపల్సరీ చేయాలన్న. స్టాటిస్టిక్స్లో మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ ఉంటాయి. అవి 3 కంపల్సరీ మీరు చూసుకోవాలి. అందులో ఏదైనా కూడా కంపల్సరీ దిగే క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్. ప్రాబిలిటీలో కూడా కొంచెం సింపుల్గా ఉంటాయి కాబట్టి అది చేయాల్సిన అవసరం ఉంటుంది. సెట్స్ ఉంటాయి మంచిగా, సెట్స్లో కూడా సింపుల్ ఉంటాయి. మొత్తం 14 చాప్టర్స్లో 14 చాప్టర్స్ కంప్లీట్గా పర్ఫెక్ట్ లేకున్నా కూడా కొన్ని చాప్టర్స్ మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే ఈజీగా పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. మనం పాస్ కాదు, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా బార్డర్స్ కొట్టి క్వశ్చన్ నెంబర్ వేసి, క్వశ్చన్ నెంబర్స్ కంపల్సరీ వేయాలని. ఎందుకంటే ఇంతకుముందు అన్నట్టు ఏదైనా ప్రింట్ తప్పు పడితే గవర్నమెంటే దానికి ఇచ్చిన మార్క్స్ అన్నీ అలాట్ చేసేస్తారు. నువ్వు తప్పు చేసినా, అటెంప్ట్ చేసినా సరే. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారికి థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రవీంద్ర సార్. ఇప్పుడు నాగేశ్వర సారు. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ సార్ అండ్ మా కొలీగ్స్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్కు. మరి మన రవి సార్ చెప్పినట్టు కొన్ని చాప్టర్స్ మనకు సెట్స్ ఉన్నది, రియల్ నెంబర్స్ ఉన్నాయి, ప్రాబబిలిటీ ఉంది, తర్వాత స్టాట్స్ ఉన్నాయి. ఈ 4 చాప్టర్లు మంచిగా నేర్చుకుంటే చాలు, ఈజీగా ఒక 25 మార్కులు తెచ్చుకోవచ్చు. ఈజీగా తెచ్చుకోవచ్చు, పెద్ద కష్టమే కాదు. సెట్స్లలో కనీసం 8 to 10 మార్క్స్ వస్తాయి ఈజీగా. ప్రాబబిలిటీ కూడా 8 to 10 మార్క్స్ వస్తాయి. అంటే అవి జస్ట్ ఇట్లా ఓవరాల్గా ఇట్లా చూసుకున్న చాలు, మనం ఈజీగా మార్కులు గెయిన్ చేయొచ్చు అనమాట. అయితే మనలో గ్రహించింది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చదవడానికి కూడా మనకు ఓపిక ఉండట్లేదుగా. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకోగానే మీ హాల్ టికెట్ నెంబర్ ప్రతి పేజ్ మీద వేసి క్వశ్చన్స్ అన్నీ చదవండి. ఒకసారి చదవండి, ఏదో కొద్దిగా అర్థమైనట్టు అర్థం కానట్టు ఉంటుంది. మళ్ళీ 2వసారి చదవండి, మళ్ళీ 3వసారి చదవండి. ఇట్లా 3-4 సార్లు చదివిన తర్వాత మనకు ఆ క్వశ్చన్స్ మీద కొద్దిగా అవగాహన వస్తుంది. ఏ క్వశ్చన్ మనకు బాగా వచ్చు, ఏది రాదు. ఫస్ట్ రాయాలి, సెకండ్ది తర్వాత రాయాలి అనేది అట్లాంటిది ఏం పెట్టుకోకుండా మీకు అన్నిట్లలో ఏది బెస్ట్గా వస్తుందో దాన్ని ఫస్ట్ రాయండి.
అది 16th క్వశ్చన్ అయినా కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా కావచ్చు. ఆ నెంబర్ వేసేసేయండి, క్వశ్చన్ నెంబర్ వేయండి, క్వశ్చన్ రాయకుండా గివెన్ అని రాయండి. ఇప్పుడు సెట్లో తీసుకున్నాం అనుకోండి, సెట్ ఏ ఇస్తాడు, కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాడు, సెట్ బి ఇస్తాడు, తర్వాత ఇది గివెన్. ఫైండ్ ఏం చేయమంటాడు, ఏ ఇంటర్సెక్షన్ బీనో ఏ మైనస్ బీనో చేయమంటాడు కదా. అది ఇదంతా గివెన్ రాస్తే మనకు 1 మార్క్ అని ఇస్తారు. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ అయితే 1/2 మార్క్ ఉంటుంది, 4 మార్క్ క్వశ్చన్ అయితే 1 మార్క్ ఉంటుంది, 6 మార్క్ క్వశ్చన్ అయితే 1.5 మార్క్స్ గివెన్ రాసినందుకే ఉంటుంది. అంటే మనం ఏం కష్టపడకుండా, ఇప్పుడు ఇక 6 మార్క్స్ 12 మార్క్స్ కదా, 6 క్వశ్చన్స్ కదా, అంటే 6 హాఫ్ జా అంటే ఎంత, 3 మార్క్స్. 3 మార్క్స్ ఓన్లీ గివెన్ రాసినందుకే మనం 2 మార్క్స్ క్వశ్చన్లో నుంచి తీసుకోవచ్చు. తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ 6, మళ్ళీ గివెన్ రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు. అంటే ఇక్కడ 6 మార్క్స్ వస్తాయి. 6 + 3 9 మార్క్స్. మళ్ళీ లాంగ్ క్వశ్చన్లలో కూడా మనం గివెన్ రాస్తే అక్కడ ఒక్కొక్క దానికి 1.5 దాకా గీయచ్చు. అంటే ఓన్లీ గివెన్ రాయడం వల్ల ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేకుండా గివెన్ అని రాయడం వల్లనే మనము ఇన్ని మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత రిలవెంట్ ఫార్ములా ఉంటుంది. ఆ క్వశ్చన్ తగ్గట్టు ఏదైనా ఫార్ములా ఉంటే ఆ ఫార్ములా కూడా రాయండి. లాస్ట్ ప్రాసెస్కు తక్కువ మార్క్స్ ఉంటాయి, ఎండింగ్కు గివెన్కు మాత్రమే కొద్దిగా ఎక్కువ మార్క్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని కవర్ చేసుకుంటూ రాయండి. తర్వాత మోడ్, మీడియన్ అవి ఉంది కదా, ఆ ఫార్ములాస్ ఉన్నాయి కదా, అవి కంపల్సరీ వస్తుంది. ఆ మూడిట్లలో నుంచి ఒకటి వస్తుంది, గ్రాఫ్ ఒకటి వస్తుంది, టాంజెంట్స్ డ్రా చేయడం ఒకటి వస్తుంది, ప్రాబబిలిటీలో ఉంటాయి కదా కైన్స్ కానీ కార్డ్స్ మీద కానీ ఒక లెక్క వస్తుంది. ఇవి చూసుకుంటే మీరు ఈజీగా పాస్ కావచ్చు రా, డెడ్ ఈజీగా పాస్ అయ్యే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ ఒకరా ఫెయిల్ అయ్యారు అనుకుంటాం మ్యాథ్స్ మొత్తంలో. లాస్ట్ ఇయర్ మ్యాథ్స్ మొత్తంలో ఒక్కరే ఫెయిల్ అయ్యారు. తెలుగులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, కానీ మన మ్యాథ్స్లో ఒక్కరే ఫెయిల్ అయ్యారు. ఈసారి ఆ ఒక్కరు కూడా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా టాక్టివ్గా చేయగలిగితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీకు పార్వతమ్మ మేడం ఈజీగా పాస్ కావడం ఎలా అనేది కొన్ని సూచనలు చెప్తుంది. గౌరవనీయులైన ఇన్ఛార్జ్ హెచ్ఎం సార్ గారికి, నాతోటి మ్యాథ్స్ టీచర్స్కి మరియు ప్రియమైన విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్పారు మనకి మొత్తం ఎన్ని 16 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ అటెండ్ చేసిన వాట్ ఈస్ గివెన్, వాట్ ఈస్ ఫైండ్ అవుట్, ఇంకేమన్నా ఫార్ములాస్ అలా రాసుకుంటూ పోయినా కూడా 15 to 20 మార్క్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ బిట్ పేపర్ వచ్చేసి ఎన్ని మార్క్స్ ఉంటుంది మనకి, 28 అనేది పెద్ద మ్యాటర్ కాదు, అవునా? అందరూ పాస్ అవుతారు, ఫస్ట్ టెన్షన్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ మీరు ఫోకస్ కొంచెం అన్న స్కోర్ చేసుకోవాలనుకుంటే కొన్ని చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే 30 to 40 మార్క్స్ ఈజీగా వస్తాయమ్మా. ఫస్ట్ ప్రాబబిలిటీలో మనకు ఉండేది సింగిల్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. దాంట్లో వాట్ ఈస్ గివెన్, టోటల్ ఏంటి, ఫేవరబుల్ ఏంటి, వాట్ ఈజ్ ఈవెంట్, అవి రాసేసి ఫార్ములాలో అప్లై చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెట్స్. ప్రాబబిలిటీ తర్వాతకి సెట్. మీరు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఆ చాప్టర్లో ఎటు తిప్పించినా మీరు ఆన్సర్ చేయగలగాలి. మెయిన్ ప్రాబబిలిటీలో ప్రైమ్ నెంబర్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు, కాంపోజిట్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ వాటి మీదనే ఎక్కువ ఉంటాయి. సో ఏ నెంబర్స్ ఇచ్చినా అవి ఏంటివి అనేది ఒకసారి చూసుకోండి. దాని ప్రకారం అదే సెట్స్లో కూడా వస్తుంది, సెట్స్లో కూడా ఇస్తాడు మీకు, సెట్ బిల్డింగ్ ఫామ్లో ఇస్తాడు. దాని నుంచి ఏమంటారు సార్, సెట్ నిర్మాణం ఇచ్చి రాయమంటాడు. సో అలాంటప్పుడు మీకు అందులో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్, ప్రధాన సంఖ్యలు తెలుగులో అయితే అవేంటివో తెలవాలి కాబట్టి అవేంటో ముందు తెలుసుకోండి. దాని ప్రకారం మనకి సెట్స్లో ఏముంటాయి, ఏ యూనియన్ బి ఉంటుంది, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి. నెక్స్ట్ వచ్చేసి సబ్సెట్స్ రాయడం కూడా మోస్ట్లీ వస్తుంది ఒక క్వశ్చన్, సో అవి నేర్చుకోండి. నెక్స్ట్ లాస్ట్ చాప్టర్ స్టాటిస్టిక్స్, కంపల్సరీ లాంగ్ క్వశ్చన్ ఉంటుంది. ఆ చాప్టర్ నుంచి కంపల్సరీ లాంగ్ క్వశ్చన్, మీన్, మీడియన్, మోడ్. ఈ 3 ఫార్ములాస్లో ఎక్కువగా మీడియన్, మోడ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్, మొన్ననైతే 4 మార్క్స్ క్వశ్చన్కి వచ్చింది ప్రీ ఫైనల్లో. సో ఖచ్చితంగా ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోండి. మ్యాక్సిమం దీంట్లోనే వస్తుంది. ఇది మిస్ అయితే ఎక్కడి నుంచి వస్తుంది, మెన్సురేషన్ నుంచి. సో ఈ 3 చాప్టర్లు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా మీరు చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం ఉంటుంది, అది నేర్చుకోండి, అదైతే మస్ట్.
నెక్స్ట్ వచ్చేసి లాగర్థమ్స్ నుంచి ఒక క్వశ్చన్. ఇట్లా లాగ్ ఆఫ్ 25xy ఈక్వల్ టు 2 log 5 ప్లస్ ఎక్స్ ప్లస్ వై అలా ఉంటుంది. సో అదొక మోడల్. సో అది అక్కడి వరకు లేకుండా ఇర్రెగ్యులర్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్, టాంజెంట్స్ కన్స్ట్రక్షన్ చేసిరు అందరూ కంపల్సరీ. సర్కిల్ సారీ ఏమంటారు సార్, చెప్పిన సార్ ఇందాక. రఫ్ ఫిగర్కే 1 మార్క్ ఉంటుంది మనకి, ఓకేనా. రఫ్ ఫిగర్, కన్స్ట్రక్షన్, స్టెప్స్ కూడా రాయాలి. అది రాసినందుకు మీరు ఏం రాసారు అనేది తర్వాతకి, కొన్ని స్టెప్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం 5 మార్క్స్ పడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి పేపర్ 2 నుంచి ఈ టాంజెంట్స్ నుంచి అన్నా వస్తుంది, లేకపోతే ఇంకో కన్స్ట్రక్షన్ ఏంటిది సిమిలర్ ట్రయాంగిల్స్, సరూప త్రిభుజాలు. అక్కడ కూడా ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 2 మెథడ్సే ఉంటాయి. ఈ 2 కన్స్ట్రక్షన్స్ నేర్చుకోండి, కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్లో పాలినామియల్స్ నుంచి వస్తుంది, ఇంకోటి లీనియర్ ఈక్వేషన్స్ నుంచి వస్తుంది. సో గ్రాఫ్ గీసేటప్పుడు మీకు ఏమీ రాలేదనుకోండి, జస్ట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసేసి నెంబర్స్ 1 2 3 తెలుసు కదా, పైన స్కేల్ వీలైతే అంతవరకు రాసినా 1 2 మార్క్స్ వస్తాయి. ఖాళీగా వదిలేయకండి, ఓకేనా. ప్రతి క్వశ్చన్కి నెంబర్ వేసి ఏదో ఒకటి మీకు తెలిసినంత వరకు రాసేసి రండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ మరి. థ్యాంక్ యూ మేడం. చూడండి, ఇప్పుడు ముగ్గురు మ్యాథ్స్ టీచర్లు మాట్లాడారు. ఎంత మినిమం 5 minutes లోపే మాట్లాడారు. దాదాపు మీకు ఒక ఓవరాల్ అవుట్లుక్ ఇచ్చారు. మినిమం మనం 28 మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనే దాని మీద చాలా ఈజీ అనే విధంగా మేడం చెప్పారు. మరి మీకు అది అనిపించిందో అనిపించలేదో నాకు తెలుస్తలేదు. అటెంప్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు రవీంద్ర సార్ చెప్పారు, క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఏదో రాశారు, అది రాంగ్ అయింది, అది బ్యాడ్ లక్లో ప్రింటింగ్ మిస్టేక్ అయ్యి ఆ క్వశ్చన్ రాంగ్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆ క్వశ్చన్కి ఉన్న మార్కులు మొత్తం అటెంప్ట్ చేస్తే ఇవ్వమని చెప్తుంది అన్నట్టు. మీరు ఆ క్వశ్చన్ నెంబర్ వేయలేదనుకోండి, అటెంప్ట్ చేయలేదనుకోండి, మీకు ఆ మార్క్స్ రావు అన్నట్టు. అంటే ఎంటీ పేపరు ఇవ్వద్దు. మీకు 6th class నుంచి 10th వరకు పదే చెప్తారు, తెల్ల కాగితం వేయకండి రా, వైట్ పేపర్ వేయకండి, ఏదో ఒకటి రాయండి, తెల్ల పేపర్ని నల్ల చేయండి అని చెప్తుంటారు. దాని అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒకటి రాసినప్పుడు బార్డర్కి వచ్చారు, 28 క్వాలిఫైయింగ్ మార్క్కి మీకు 26 వచ్చినాయి అనుకుందాం, ఇంకా 2 మార్క్స్ అయితే క్వాలిఫై అవుతారు. మరి ఆ 2 మార్క్స్ కలపాలంటే మీరు ఏదో ఒకటి రాస్తేనే కలపగలుగుతారు అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ వేసి ఏదో ఒకటి రాస్తేనే అక్కడో మార్క్ ఇచ్చి, సరే బార్డర్కి వచ్చింది కదా విద్యార్థి ఫాస్ట్ చేద్దాము అని ఫాస్ట్ చేస్తారు అన్నట్టు. మీరు అసలు అటెంప్ట్ చేయకుండా ఎంటీ పేపర్ ఇచ్చినప్పుడు మాత్రం ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నేను మోటివేషనల్ క్లాస్ నల్లగొండ పోయినప్పుడు అక్కడ మూర్తి సార్ అని మ్యాథ్స్ సారు పిల్లలకి ఎస్సీ హాస్టల్ పిల్లలకి మ్యాథ్స్ని ఎలా ప్రిపేర్ కావాలని చెప్తూ, ఈ ప్రాబబిలిటీలో ఒకటే ఫార్ములా ఉందని మేడం ఇప్పుడు చెప్పారు కదా, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాడు. ఇప్పుడు ఫోటోని తెలుగులో ఎట్లా రాస్తాం ఫోటోని అంటే ఇంగ్లీష్ అక్షరాలతోని ఆ తెలుగులో ఫోటో రాసినట్టు ఎట్లా రాస్తుంటాం మామూలుగా, PHOTO రాస్తాం. ఆయన ఏం చెప్పాడంటే POTO మధ్యలో గీత కొట్టమన్నాడు. పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అంటే ఫోటోని POTOని మధ్యలో గీత కొడితే మీకు ఆ ఫార్ములా ఎప్పటికి గుర్తుంటుంది అని చెప్పాడు అన్నట్టు. సరే నాకు మ్యాథ్స్ కాకపోయినా కానీ ఆ సార్ చెప్పినప్పుడు ఇది బాగుంది కదా అనిపించింది అన్నట్టు. పాసిబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్ అన్నట్టు అదొకటి ఫార్ములా రాసి మీరు అది చేసినప్పుడు ఫార్ములా కొన్ని మార్కులు ఇస్తారు. నెక్స్ట్ ఆ ప్రాసెస్ కూడా సార్ పదే చెప్పాడు రవీంద్ర సార్, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ రాయడం ఇంపార్టెంట్. చివరికి ఆన్సర్ కరెక్ట్ వచ్చినా రాకుండా మీకు ఆ ప్రాసెస్కి కొన్ని మార్కులు కేటాయించడం. ఇవన్నీ ఎట్లా చెప్తారు సార్లు, పేపర్లు దిద్దేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అన్నట్టు. మాకు ఇది రాస్తే ఇన్ని మార్కులు ఇవ్వండి, ఇది రాస్తే ఇన్ని మార్కులు ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మార్కులు అలాట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇంకొకటి నేను ఇంపార్టెంట్ థింగ్ చెప్పి ముగిస్తాను. మనం ఒకటి రాసినాం, క్వశ్చన్ రాసిన తర్వాత అది రాంగ్ అనిపించింది,
అరే ఇది రాంగ్ ఇది కరెక్ట్ అని. రాంగ్ అనిపించి అమ్మటే దాన్ని కొట్టేయకండి, అది అలానే వదిలేయండి. సేమ్ క్వశ్చన్ నెంబర్ మళ్ళీ ఇంకొక రాసి రాయండి అన్నట్టు. అప్పుడు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే ఏది కరెక్ట్ అయితే దానికి మార్కులు అలాట్ చేస్తాడు, రాంగ్ అయిన దాన్ని కొట్టేస్తాడు, కరెక్ట్ అయిన దానికి మార్కులు అలాట్ చేసి కౌంట్ చేస్తాడు అన్నట్టు. ఇది ఒక చిన్న మనం ఎక్కువ గెయిన్ చేసుకునే టెక్నిక్లు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మంచిగా ప్రిపేర్ కండి. అందరికీ ఆల్ ది బెస్ట్.